ఉప ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అసలు ఇంతటి భారీ విజయానికి కారణం సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించండి. ఆయన ఉప ఎన్నిక ప్రారంభం నుండి చివరి క్షణం వరకు యూసఫ్గూడ సహా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి సారించారు. బూత్ స్థాయి సమస్యల నుండి స్థానిక నాయకుల సమన్వయం, ఇవన్నీ ఉత్తమ్ వ్యక్తిగతంగా పర్యవేక్షించిన అంశాలు. ముఖ్యంగా యువ నాయకులు, శ్రేణులు, ప్రచార బృందాలతో సామూహికంగా పనిచేసేలా ప్రేరేపించటం, బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, అలాగే ఓటర్ల మొబిలైజేషన్ అత్యంత క్రమబద్ధంగా నిర్వహించటం వంటి చర్యలు విజయానికి కీలకమయ్యాయి. యూసఫ్గూడ డివిజన్లో ప్రచారం, డేటా అనాలిసిస్, పోలింగ్ డే మేనేజ్మెంట్లో పనిచేసిన బృందం సహా అందరూ ఉత్తమ్ మార్గదర్శకతను ప్రధాన కారణంగా గుర్తిస్తున్నారు. అయితే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి చివరి క్షణం వరకు బృందాన్నంతా ఒకే దిశలో నడిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. సో మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలతో కార్యకర్తలు పనిచేసి ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరేశారు. 11వ తారీఖున జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన.